ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు వరకు కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, కన్యా రాశి వారికి సర్వత్రా విజయం లభిస్తోంది. కానీ ఈ పంచగ్రహ కూటమి షష్టాల్లో ఉండడం వలన కొంత అనారోగ్య సమస్యలు, ఊహించని సంఘటనలు మీకు కనబడుతూ ఉంటాయి. అలాగే సప్తమంలో చంద్రశనిలు, ఇక గురువు దశమ స్థానంలో సంచారము, కేతు వ్యయస్థానంలో సంచారము, కుజుడు పంచమంలో సంచారము. గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. నూతనంగా వివాహాలు కుదిరిన వారికి కూడా కొంత ధనానికి, అలాగే వాళ్ళకి ఇవ్వవలసిన కట్న కానుకల గురించి ఆలోచన, చర్చా కార్యక్రమాలు అయితే ఈ వారంలో కొనసాగుతూ ఉంటాయి. నూతనంగా వివాహమైన యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారు మౌనంగా ఉండడం అనేది మంచిది. సప్తమ శని ప్రభావం వలన ఎక్కువ మాట్లాడుకోకుండా తక్కువ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. విద్యార్థులకి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. విదేశీ యానాలు చేసేవారికి, దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే పంచమకుజ ప్రభావం వలన సంతానంతో కొంత వాదనలు, వారు మిమ్మల్ని, మీరు వాళ్ళని ఒక మాట అనుకోవడం విషయంలో కొంచెం అదుపు వహించడం అనేది మంచిది. కాస్త మౌనం వహిస్తే కొన్ని సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. దశమ గురుడు ప్రభావం వలన ఉద్యోగంలో గొప్పగా అభివృద్ధి ఉండకపోవడం, ఇంకా బర్డెన్గా కొన్ని ఉద్యోగానికి సంబంధించిన ఆ మిగిలిన ఫైళ్ళు అవి కూడా మీ మీద ఆ బర్డెన్ కూడా పడడం అనేది జరుగుతుంది. రాత్రింబవళ్ళు కూడా కష్టపడాల్సిన పరిస్థితి కన్యా రాశి వారికి వచ్చింది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే షేర్ మార్కెట్, కళాకారులు, ఇక విద్యార్థులు అందరూ కూడా సమానమైన సమాంతర ఫలితాలుగానే మీకు ఈ వారం అంతా చవి చూస్తారు. కాబట్టి ఈ వారం అంతా కూడా గణపతిని ఆరాధన చేసుకోవడం వలన గణపతి యొక్క అనుగ్రహానికి కొబ్బరికాయ కొట్టి అటుకులు బెల్లం నివేదన చేసి రాగి గణపతిని గరికతోటి, సింధూరంతో పూజించండి. ఈ పంచగ్రహ కూటం వల్ల కానీ, లేదా చంద్రుడితోటి శని సంచారం వల్ల కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఒకవేళ రాగి గణపతి లేదండి అంటే ఏ గణపతి అయినా సరే సింధూరంతో పూజించండి. మీకు ఈ గ్రహాల నుంచి వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.